తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. మాజీ మంత్రి గంగుల కమలం గూటికి చేరబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకున్నటువంటి విషయం ఏంటంటే కూడా ఆయన కమలం వైపు చూస్తున్నారు. గంగుల కమలాకర్ కమలం గూటికి చేరబోతున్నారు, కమలం కండువా కప్పుకోబోతున్నారు అనే వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకనంటే కూడా ఆయన కరీంనగర్ ఎమ్మెల్యేగా 2014 నుంచి కూడా వరుసగా గెలుస్తూ వస్తా ఉన్నారు. 2018 ఆ తర్వాత 2024 మొన్నటి ఎలక్షన్స్ లో కూడా 2023 ఎలక్షన్స్ లో కూడా గెలిచి ఇప్పుడు ఆయన కంటిన్యూ అవుతున్నారు. 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి బండి సంజయ్ పైన అయితే 2 సార్లు గెలవడం జరిగింది. 2018 ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కూడా విజయ దుందుబిని మోగించారు. అయితే ప్రజెంట్ అయితే గంగుల చూపు కమలం వైపు పడింది. ఎందుకనంటే గంగుల కమలాకర్ పైన ఉన్నటువంటి కొన్ని అవినీతి కేసులు అనేసి చెప్పొచ్చు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండే ఆయన ఇప్పుడు మనకు మాజీ మంత్రి. సో ఆ క్రమంలో ఆయన చేసినటువంటి కొన్ని అవకతవకలకు సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఆయన పైన వేటు వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఆయన కరీంనగర్ లో కీలకమైన నేతగా బీఆర్ఎస్ నేతగా ఉన్నారు. సో ఆయన అక్కడ కూడా కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు. జిల్లా మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు. అట్లనే ఆయన కొంతమంది అమ్మాయిలను లైంగికంగా కూడా వేధించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఆయనప్పుడు అధికారంలో ఉండడంతో మాటు మంత్రిగా ఉండడం, ఎమ్మెల్యేగా ఉండడంతో అవి బయటకు రాలేదు పూర్తి స్థాయిలో. సో అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారం లేదు కాబట్టి, పవర్ లో బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి కొంత ఇటు అండ చూసుకోవాలి. మరి ఎట్లా సేఫ్ జోన్ లో ఉండాలంటే అంటే అటు కాంగ్రెస్ గూటికైతే వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకనంటే కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కరీంనగర్ లో ఎంపీగా ఉంది బండి సంజయ్. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం మనం చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను నియమించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం కూడా జరిగింది. సో ఇటు ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్, అదేవిధంగా అదే జిల్లాకు చెందినటువంటి బండి సంజయ్ కూడా ఎంపీగా ఉన్నారు. సో దీంతో ఇద్దరు కీలకమైన నేతలు కరీంనగర్ లో ఉన్నారు కాబట్టి, ఆ జిల్లా కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తో మరి బీజేపీ కండువా కనుక కప్పుకున్నట్టయితే అటు కేంద్ర సపోర్ట్ కూడా ఉంటుంది, కొంత సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవచ్చనే ఒక ఉద్దేశంతో ఆయన కమలం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొన్ని ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ నుంచి తప్పుకోవాలి, కాంగ్రెస్ చేసే మెరుపు దాడి కావచ్చు, కాంగ్రెస్ వేసే వేటు కావచ్చు. సో ఆ పార్టీలో కొంతమంది ఎవరైతే అవినీతి కేసుల్లో ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా గంగుల కమలాకర్ ఉన్నారు. సో ఇట్లా కొన్ని కీలకమైన కేసుల్లో మాజీ మంత్రి గంగుల పేరు ప్రధానంగా వినిపిస్తుండడంతో ఆయనలో కలజడి అనేది మొదలైంది. సో దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతా ఉన్నారు. కాంగ్రెస్ లో పోతే పుట్టగతులు ఉండవు, మళ్ళీ కాంగ్రెస్ నేతలతోటి వాళ్ళే తన పైన దాడి చేయకుండా ఒక ప్రొటెక్టివ్ సిస్టమ్ లో ఉండాలి, ఒక సంరక్షణ విధంగా ఉండాలంటూ కూడా ఇటు కేంద్ర పార్టీ అయినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలిస్తే గనక తనకి మంచి రక్షణ ఉంటుంది, తన సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారనేసే ఒక ఉద్దేశంతో అయితే గంగుల కమలాకర్ కమలం పార్టీలోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. సో దీంతో మరి అటు నమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆయన 2 సార్లు మంత్రిని చేసింది. సో ఆయనకు వరుసగా 3 సార్లు టికెట్లు కూడా ఇచ్చింది. దాంతో ఆయన గెలిచిండు. ఆయన ఏం చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ పట్టనట్టుగా, చూసి చూడనట్టుగా వదిలేసింది. దీంతో ఆయన ఇప్పుడు సొంత పార్టీకే ఎసురు పెట్టి మరి బీజేపీలోకి పోయే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి గంగుల చేరిక రేపో మాపో ఉండనుంది. సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, బీఆర్ఎస్ ని మరింత దెబ్బతీసే పనిగా ఇది ఉంటుంది అనేసి అయితే ఓ వైపు నుంచి వాదనలు వస్తూ ఉన్నాయి.